ఇదేంటమ్మా ఏసిందో చేసినట్టే ఉంది, తిను. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకండి. ఈ అమ్మాయేరా? తినమ్మా తిను, నేను వెయిట్ చేస్తాను, నువ్వు కడుపు నిండా తిను. ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఈ పిల్లని మా చిన్నబాబు కోసం బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చావమ్మా. ఇదిగో మిగతా 5,000 ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాంటే రావే. నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా తుఫాన్ రావాలన్నా కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టవు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా, చూద్దాం. దాటరా. నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు.
ఏమన్నా తగిలయ్యా బాబు? ఏం లేదమ్మా. ఏయ్ నా కొడుకుని అడుగుతావేంటి? చూడు పారిపోయిన వెధవల్ని అడుగు చెప్తారు. ఆ. చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందమ్మా, మీకు వచ్చిన భయం ఏం లేదు, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాస్లో ఫస్ట్ వచ్చేది, యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పట్నుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం, ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష. ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికివ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో.